దశాబ్దాలుగా తెలంగాణ సంస్కృతిని భావితరాలకు అందజేస్తున్న గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 20వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. జార్జియా ఆల్ఫారెట్టాలో తెలంగాణ కల్చరల్ డే మరియు గేట్స్ 20వ వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు, శ్రవమైన సంగీతం, భక్తి కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ గేట్స్ తెలంగాణ కల్చరల్ డే మరియు 20వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జార్జియా ఆల్ఫారెట్టాలోని ఫేస్ ఈవెంట్స్ వేదికగా మహాసంప్రదాయ పద్ధతిలో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలచే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రాంగణాన్ని సుందరీకరించిన తీరు కనుల పండుగగా నిలిచింది. ముఖ్యంగా అమ్మవారిని నెలకొల్పిన తీరు అందరినీ పండగ సంబరాన్ని గుర్తు చేసింది. ఇండియా నుంచి విచ్చేసిన తారలు, అమెరికా నలుమూల నుండి వేల మందికి పైగా తెలుగువారు కళాకారులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రాంగణం కలకలలాడింది. ఇక వినూత్నమైన సాంస్కృతిక కార్యక్రమాలు మనసుల హృదయాలను హత్తుకున్నాయి. కాన్సుల్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, సెనేటర్ షాన్ స్టీల్, తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పద్మశ్రీ కూరెల విఠలాచార్య, కౌన్సిల్మన్ బాబ్ ఎర్రమిల్లి పలువురు ముఖ్య అతిథులుగా విచ్చేసి తమ అభినందనలు తెలిపారు. పద్మశ్రీ కూరెల విఠలాచార్యని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి సత్కరించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు, శ్రావ్యమైన సంగీతం, భక్తి కార్యక్రమాలు మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ఆకట్టుకున్నాయి. ప్రాంతీయ కళలు, చేతి పనులు, పలు సేవలను ప్రదర్శించే వివిధ రకాల స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. గేట్స్ అధ్యక్షులు నవీన్ బత్తిని నాయకత్వంలో కార్యనిర్వాహక సభ్యులు ఎంతో శ్రమించి 20వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు 8 గంటల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగాయి. చిన్నారులు, పెద్దలు చేసిన తెలుగు సాంస్కృతిక సినీ నృత్య ప్రదర్శనలు ప్రతి ఒక్కరి హృదయాలు చూరగొన్నాయి. పరాయి గ్రూప్ డప్పు అందించిన విన్యాసాలు పల్లె జ్ఞాపకాలను గుర్తు చేసింది. అలాగే బోనాల సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కమ్యూనిటీ కార్యక్రమాలకు నిరంతరం సహాయాన్ని అందిస్తూ అంకిత భావంతో పనిచేసే స్వచ్ఛంద సేవకులను అధ్యక్షుడు నవీన్ అభినందించారు. 2 దశాబ్దాల ఐక్యత, సేవ, సాంస్కృతిక గౌరవానికి ప్రతీకగా ఈ వేడుకలు నిలిచాయని గేట్ సభ్యులు తెలిపారు. అమెరికా నలుమూలల నుండి వచ్చిన చిన్నారుల అద్భుత ప్రదర్శనతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఇండియా నుండి విచ్చేసిన అదరే అభి హుషారైన యాంకరింగ్ తో వేదిక ప్రాంగణం హోరెత్తింది. సింగర్ మనీషా ఈరబతిని పాడిన గీతాలు అందరినీ అలరించాయి. ప్రెసిడెంట్ నవీన్ బత్తిని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వానితులకు, ఇంతటి విజయవంతం కావడానికి సహకరించిన కార్యవర్గానికి, కార్యకర్తలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. స్పాన్సర్స్ కి మరియు ముఖ్యంగా తెలుగు సాంప్రదాయాలను ముందు తరాలకు తీసుకువెళ్లడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న పలువురు సంఘ సేవకులను షాల్వాతో సత్కరించారు. ఇక తెలంగాణ గొప్ప వారసత్వం, సంస్కృతి, సమాజానికి నివాళిగా ఈ వేడుక నిలిచింది. Please keep watch and subscribe US1 TV.